అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మేము ఆగ్రా వెళ్ళామని చెప్పి. సో ఇది కంటిన్యూటీ వీడియో అనమాట. ఇది డే 2. సో ఆ రోజు మార్నింగే వాళ్ళకి ఏదో పూజ ఉందని చెప్పారు. సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేదానికంటే ముందే మేము అటెండ్ అయిపోయామని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంకొక విషయం ఏంటంటే అట్లీస్ట్ మేము రైట్ ఫ్రమ్ ద అంటే వీళ్ళకి ముందే చాలా పూజలు జరిగిపోయాయంట. అట్లీస్ట్ మేము వచ్చిన తర్వాత జరిగే పూజలు అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 1 day 2 daysలో తన పెళ్ళి. సో అందుకు ఇంకా హల్దీ మెహందీ కంటే ముందు ఇదేదో పూజ ఉందన్నారు. సో నేను అది ఖచ్చితంగా చూడాలనుకున్నాను. నాకు ఇలా డిఫరెంట్ కల్చర్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలనే చాలా ఇంట్రెస్ట్ ముందు నుంచి కూడా. సో నాకు ఒక ఆపర్చునిటీ దొరికిందనమాట. తర్వాత మేము అందరం కలిసామని చెప్పి చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఉన్నాము. సో చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా. యాక్చువల్లీ ఈ బాబీ వాళ్ళు మా మరిది వాళ్ళ పెళ్ళికి వచ్చారనమాట. సో ఆంధ్ర వచ్చి వైజాగ్లో మా మరిది పెళ్లి జరిగింది. సో అక్కడ మా కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చూశారు. సో ఇప్పుడు మేము ఆ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం కదా. సో మాకు ఒక ఆపర్చునిటీ అనమాట వాళ్ళు ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి. సో వీళ్ళు ఎవరో సిస్టర్ రావాలంట. సో ఇక్కడ నా పక్కన కూర్చున్నవాడు తన సిస్టర్. సో తను వచ్చిన తర్వాతే ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలన్నారు. సో వాళ్ళు వస్తారని చెప్పి చాలాసేపు వెయిట్ చేయడం వల్ల మిగతా రెస్ట్ ఆఫ్ ద రిచువల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లేట్ అయిపోయాయని చెప్పాలి. అయినా కూడా ఇట్స్ ఓకే, ఎందుకంటే అవి ముహూర్తాలు బట్టి టైమింగ్స్ బట్టి ఉండవు కదా. సో అందుకు పెద్ద మ్యాటర్ కాదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా పూజ అనేది స్టార్ట్ చేశారు. చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో వాళ్ళ పెద్దలు అంటే స్వర్గస్థులు అయిపోయిన వాళ్ళకి అలాగే సూర్య భగవానుడికి ఏదో పూజ అంట. ఆయన ఏదో పెద్ద చార్ట్ పేపర్ తీసుకొచ్చారు. దానిపైన తన చేతులు హల్దీ చేసేసి దానిపైన దాన్ని ప్రింట్ వేయించారనమాట. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ అయినా కూడా ఏమంటారు బాగుంది అనిపిస్తుంది చూడడానికి. ఓ ఇలా ఉంటుందనే తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా ఇదే చార్ట్ పేపర్ అనమాట. దానిపైన సన్ లాగా ఒక ఇమేజ్ అయితే ఉంది. పక్కన ఇలా ఏమంటారు హ్యాండ్ ప్రింట్స్ వేయించారు తన చేత. సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్మోస్ట్ అంతా కూడా మీకు చాలా వరకు హిందీ స్లాంగ్ కనిపిస్తుంది. హిందీ లాంగ్వేజ్ ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళిందే యూపీ కాబట్టి ఆగ్రా కాబట్టి. సో అక్కడంతా హిందీలో మాట్లాడతారు కాబట్టి మోస్ట్లీ నేను కూడా అలాగే ఉంటాను. సో ఈ వీడియోని ఏంటంటే ఎక్కువ నా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ న్యాచురాలిటీ పోగొట్టుకోవాలనుకోవట్లేదు. సో అందుకు ఎలా ఉందో అలాగా మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. అలాగే మోర్ ఓవర్ మీకు అక్కడ ఎలా జరిగింది ఫంక్షన్ అనేది మీకు చెప్పాలి కాబట్టి నేను అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాను. సో అక్కడక్కడ ఏంటంటే రా వీడియోసే పెడుతున్నాను అనమాట. సో దట్ నాకు వాళ్ళకి కూడా ఒక జ్ఞాపకార్థం అనమాట. మేమేమి ఎలా ఆ టైంకి ఎలా రియాక్ట్ అయ్యాం అనేది ఈ వీడియోలో ఉండబోతోంది. సో చూస్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నారా మనం? పెళ్లి కూతురు హల్దీ ఫంక్షన్కి మేకప్ రెడీ అవ్వడానికి వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఓకే, నాట్ షాపింగ్ నెక్స్ట్ తర్వాత ఉంటుంది షాపింగ్. చూద్దాం. ఎండ చూస్తే సమ్మగా అనిపిస్తుంది. విపరీతమైన చలి. అదే ఎండ తగిలితే చూడండి ఎంత ఎండగా ఉందో. వేడిగా ఉన్నప్పుడు కూడా చలి, గాలి కూడా చల్లగా వస్తుంది. మేము అసలు ట్రైన్లో వాటర్ తాగలేకపోయాము. అంటే ఆగ్రా దిగిన తర్వాత వాటర్ తాగాలి అంటే వేడి నీళ్ళే తాగాలి, అలా ఉందన్నమాట. చల్ల నీళ్ళు అంటే నార్మల్ బాటిల్లో నీళ్ళు తాగుతున్నా చాలా చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసినట్టున్నాయి. ఆల్రెడీ గొంతులు ముక్కులు అన్నీ పట్టేసాయి అనమాట. వాడికి టాంగా చూపిస్తాను. టాంగా కనిపిస్తుంది ఇప్పుడే. అది ఎక్కడానికి టాంగాలు వేరేగా ఉంటాయి. మరి అప్పట్లో మేము ఉండేటప్పుడు ఉండేవి, ఇప్పుడు మరి కనిపించడం కూడా రేర్గానే ఉన్నాయి. టిల్లుని ఎక్కిద్దాం అనుకున్నాం కానీ తెలీదు, చూడాలి కనిపిస్తాయో లేదో. ఇప్పుడు అన్నీ ఇలాంటి ఆటో ట్రక్ టైపు కనిపిస్తున్నాయి ఆగ్రాలో. ఇవా? ఓకే, కరెక్ట్. గ్రీన్ బోర్డ్ ఉంది. అన్నీ ఇలాంటివి ఉన్నాయి. నార్మల్ మన సైడ్ ఉండే ఆటోలు ఏం కనిపించట్లేదు. అప్పట్లో మేము ఉండే టైంలో 2.5 కేజీలు 5 కేజీలు 2.5 రూపాయలు ఉండేది. 5 రూపీస్కేమో 10 కేజీస్ ఏమో కదా. అలా మోస్ట్లీ అలా ఉండేవి రేట్లు. చాలా చీప్గా ఉండేది అకామిడేషన్ అది కూడా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలీదు.
జీతా నువ్వు ఓపెన్ చేస్తున్నాడు. ఫోటో తీసుకుంటున్నారు. దిగు 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 అవి ఒకసారి ముట్టుకున్నాడు. వద్దు ముట్టుకోద్దు. తీసుకున్నా బాబు కాకపోతే ఆంటీని అడిగేసి పట్టుకో. వద్దొద్దు. వచ్చేస్తాను చెల్లి తలుపు తలుపు. आंटी हाँ काटेगा बहुत बड़ा है देखो. ओके బాబాయ్ ఎంత తొందర. టస్కా ఏంటిది? हस्की హస్కీ జారిపోతుంది చూడ ఆడుకుంటుంది. మన స్వీటీని మిస్ అవ్వకుండా చూసినట్టున్నాం దీన్ని. ఫోటోషూట్ జరుగుతుంది. బ్యూటీషియన్ ఫోటోలు తీసుకుంటుంది అమ్మాయివి పెళ్లి కూతురు. नहीं वो उसका आने का इंतजार कर. अरे वाह ठीक है मैं आती हूँ शाम को. ठीक है ओके बाय बाय बाय. बहुत अच्छा लग रहा है. अभी हल्दी लग जाएगा तो इस पे मैंने किया उसने. वाह बहुत अच्छा लग रही हो. పెళ్లి కూతురు రెడీ. పెళ్లి కూతురు కాదు హల్దీ రెడీ. कैसे जा रहे हो? लिफ्ट में से? लिफ्ट में से चलो. सच में हीरोइन जैसे लग रही है. कहाँ मार रहे हैं? इधर पॉकेट पे मारना है आपको. पॉकेट तो गई. वही तो इसलिए इधर मारना है. चलो बच्चों हो जाए स्टार्ट. 1 2 3 स्टार्ट. इलाते चलती टुक 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 करती मैं तो तू कर दिया अंग्रेजी पढ़ती సో మార్నింగ్ అలా పూజది అయిపోయిన తర్వాత తను మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిందనమాట. తను మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నారు. సో తను ఇన్స్టాగ్రామ్లో చూసి తన్ని సెలెక్ట్ చేసుకుందనమాట. సో మంచిగానే చేసింది, చాలా బాగా అనిపించింది నాకైతే. తిను తీసుకున్న కాస్ట్యూమ్స్ కూడా మంచిగా
ఏమంటారు చూడటానికి ఫోటోజెనిక్గా అనిపించాయి నాకైతే. అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. సో తన్ని డ్రాప్ పికప్ నేను మా హస్బెండ్ చేసాం అనమాట. ఎందుకంటే మేము కొంచెం ఫ్రీగా ఉన్నాం అక్కడ, మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. పైగా ఏంటంటే మేము అలా తిరిగే చక్కర్లో ఉన్నాం కాబట్టి అటు ఇటు అంటే మేము ముందుండే ప్లేసెస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి నేను మా వారు వెళ్ళాం అనమాట డ్రాప్కి పికప్కి కూడా. సో అలా వస్తున్నప్పుడు తీసుకున్న క్లిప్పింగ్స్ అవి. సో తర్వాత లంచ్ చేసాం మేము. లంచ్ చాలా లేట్ అయిపోయింది. సో ఆ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మెహందీ అమ్మాయి వచ్చేసి చాలాసేపు నుంచి కూర్చుందనమాట. ఈ గ్యాప్లో అంటే ఇంకా మేము పెళ్లి కూతుర్ని తీసుకొని రాకముందే హల్దీకి రెడీ అయిపోయి తను వచ్చిన తర్వాత మళ్ళీ మెహందీ టైంకి మళ్ళీ వెళ్ళి దింపాం అనమాట సేమ్ ప్లేస్లోనే. ఎందుకంటే తను మళ్ళీ మెహందీ కాస్ట్యూమ్ వేరే ఉంది. సో ఆ రోజు హల్దీ అయిపోయిన 2 hours 3 hoursకే మెహందీ కూడా ఉన్నిందనమాట సేమ్ డేనే. సో అందుకు తను మళ్ళీ అక్కడే సేమ్ స్పాట్లో దింపేసి మేము బ్యాక్ వచ్చేటప్పటికే మెహందీ అమ్మాయి వచ్చి అందరికీ పెడుతోంది. సో అప్పటికే మెహందీ అమ్మాయి వచ్చి చాలాసేపు అయింది. ఆల్మోస్ట్ చాలా వరకు చాలామందికి పెట్టేసింది అనమాట. తను వెయిట్ చేస్తోంది పెళ్లి కూతురు వస్తే తనకి మెహందీ పెట్టడానికి. అప్పటికే చూస్తున్నారు కదా కొంచెం లైట్ కూడా డిమ్ అయిపోయింది. ఈవినింగ్ టైం అయిపోతుంది. వింటర్ కాబట్టి త్వరగానే చీకటి అయిపోతుంది కదా. సో ఇంకా నాకు ఏంటంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైం లేకపోయింది, మెహందీ కలర్ వేసుకునే అంత టైము. సో ఇంకా అలాగే నేను ఇంక పెట్టించేసుకున్నాను అనమాట. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మెహందీ పెట్టుకున్న తర్వాత, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పెళ్లి కూతురిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. సో తను మళ్ళీ కాస్ట్యూమ్ మార్చింది కదా మెహందీ కోసం అని చెప్పి. సో తను మెహందీ అయితే చాలా బాగా పెట్టిందనమాట. సో అక్కడ మెహందీ పెట్టడానికి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉందండి. చాలా అంటే అటు సైడ్ రెగ్యులర్గా వాడతారనో ఏంటో తెలీదు, చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. డిజైన్ అది కూడా మంచిగా పల్లకిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నట్టు 2 చేతుల మీద పెట్టిందనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పైగా తను మెహందీ డ్రెస్కి ఎగ్జాక్ట్గా ఏమంటారు చాలా మంచిగా సెట్ అయింది అనిపించింది నాకైతే. సో కానీ చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వింటర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మెహందీ డ్రై అవ్వలేదన్నమాట. సో తను ఏం చేసిందంటే ఇంకా పైన మొహాల్లో అంటే అక్కడ డెకరేషన్ దగ్గర ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాక ఇంకా డ్రై అవ్వకపోవడం వల్ల తను పైన చేతికి పెడుతూ వెళ్ళాలి కదా, అంటుకుపోతుంది అనమాట. అందుకే ఇంకా రూమ్లోకి తీసుకొచ్చి హీటర్లు పెట్టుకొని హీటర్ మధ్యలో తన చేతులు 2 పెట్టి కొంచెం వేడి తగిలేలా పెట్టి అప్పుడు మెహందీ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పటికి మేము రూమ్లోకి వచ్చేసాము. సో దాంతోపాటు నేను కూడా వచ్చాను. తన మెహందీ అది కూడా పెడుతుంది కదా చూద్దాం అని చెప్పి. సో ఇలా ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యి దాన్ని మళ్ళీ డ్రైయర్ దగ్గర హీటర్ దగ్గర పెట్టి కొంచెం డ్రై చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ హ్యాండ్కి తను ప్రొసీడ్ అయింది. అది కూడా ఏంటంటే కిందన పెట్టేటప్పటికి కొంచెం డ్రై అయిపోతే తను పైకి వెళ్ళగలుగుతుంది. కానీ ఏంటంటే ఆ చల్లదనంకి డ్రై అవ్వటం లేదు త్వరగా. సో తను చాలా ట్రై చేసింది, చాలా టైం పట్టేసింది ఇన్ఫ్యాక్ట్. సో అయినప్పటికీ కూడా మెహందీ చాలా మంచిగా డిజైన్ అది కూడా మంచిగా ఎక్స్ప్లోర్ అయ్యి వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా పైకి వెళ్ళి ఇంకా మెహందీ టైంలో తెలుసు కదా డ్యాన్స్లు పాటలు అన్నీ కామనే కదా. సో నార్త్ సైడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. నాకు ఆ కల్చర్ అనేది మంచిగా నచ్చుతుంది అనమాట. కొంచెం ఏమంటారు మనల్ని మనం యాక్టివ్గా చేసుకోవాలంటే పాటలు డ్యాన్సులు అన్నీ కంపల్సరీ ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా అలా కంటిన్యూ అయింది. అది అయిపోయిన తర్వాత మేము తనకి పెళ్లి కూతురికి పెట్టాల్సినవి కూడా ఇంకా పెళ్లి వరకు ఆగకుండా ఇంకా మెహందీ టైంలోనే పెట్టేసాం అనమాట. ఎందుకంటే మేము తర్వాత పెళ్ళి అయిపోయిన వెంటనే తనకి బిదాయి అయిపోగానే క్విక్గా మూవ్ అయిపోవాలి మేము. మాకు ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది, మళ్ళీ తర్వాత అవుతుందో లేదో అని చెప్పి ఇదే మంచి మోకా అనిపించింది. సో అందుకు తను మెహందీ పెట్టుకోకముందే మేము తనకి ఇవ్వాల్సినవి తనకి తీసుకెళ్ళిన గిఫ్ట్స్ అన్ని కూడా అప్పుడే ఇచ్చేసాం అనమాట. సో నేనైతే తనకి అంటే నచ్చినవి ఆల్రెడీ కాల్ చేసి అడిగాను కాబట్టి శారీ కలర్ కాంబినేషన్ అది తెలుసుకొని తనకి శారీ అలాగే సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాను. ఈ మెహందీ వేసుకున్న బట్టలతో షాపింగ్ అంటున్నారు. బై 2 6 అంట, గెట్ 6. చీ, ఆ దివాళీ ఆఫర్ పొండి అంటారు. ఇక్కడ వచ్చిందంటే లాంగ్ చేయడం కానీ ఎంత వణుకుతున్న చలిలో చాయ్ తాగడానికి వచ్చామంటే గ్రేట్. వితౌట్ స్వెటర్, ఎస్, టు బి నోటెడ్. ఇక్కడ రామ కూర్చో. ఇస్తాడ్రా భరత్, కమ్ హియర్. ఇక్కడ రా భరత్. మా వారు కూడా ఐరన్ బాడీ ఇస్తాడ్రా. నో స్వెటర్, అది ఐరన్ బాడీ నో స్వెటర్. మెహందీ ఫంక్షన్ అవుతుంది, మెహందీ అయితే పెట్టేసుకున్నాను నేనైతే.
తనకు పెడుతున్నారు. అందుకే మేము కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని వచ్చాము. వేడివేడిగా చెనక్కాయలు కొనుక్కొని టీ తాగుతాం. పొగలు వస్తున్నాయి. పొగలు ఎక్కడ వస్తుంది? ఇంద్రాట్లో చూడు, అక్కడ చూడు, ఆడి దగ్గర నాకేం కనిపించట్లేదు. నువ్వు గాల్లో చూస్తున్నాను. ఇప్పుడు చూడు, ఇంకా పొగలు వస్తున్నాయి. పొగలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. హలో హలో జ్యూస్ ఇంత చలి వాతావరణంలో ఏం జ్యూస్ అది? మ్యాంగో జ్యూసా? చాలా బాగుంది. పుచ్చుల్లా వచ్చింది నాకు. బాబోయ్. సో మెహందీ పెడుతున్నారు ఇంకా పెళ్లి కూతురికి. టైం పట్టేలా ఉంది. పైగా ఏంటంటే సినా బాబీ అని చెప్పి ఆవిడ కూడా వస్తున్నారు. సో వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ఉండేవారు. మేమందరం కలిసి ఉండేవాళ్ళం అస్సాంలో ఉండేటప్పుడు పోస్టింగ్. సో తను వస్తున్నారు, వాళ్ళు ట్రైన్కి వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. సో వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు హోటల్కి. సో వాళ్ళని కూడా వెల్కమ్ చేసినట్టు ఉంటుందని చెప్పి కిందకు వచ్చాము. చూస్తే ఇక్కడ చెనక్కాయలు అవి వేపుతున్నారు అనమాట. ఇమాజిన్ చేసుకోండి, ఆ చల్లని చలిలో ఇలా వేడివేడిగా చెనక్కాయలు ఆ స్టవ్ దగ్గర కూర్చొని వేపుతుంటే, ఆ వెచ్చదనం తగులుతుంటే, అబ్బా చెప్పడానికి ఎంత బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకెంత బాగుంటుంది కదా. సో చూస్తూనే ఆ చెనక్కాయలని మేము అలా, ఆయన ఆల్రెడీ ఒక 2 ట్రిప్స్ ఏమో వేపేశాడు ఇలా ఇసుకలోని. సో అవి వేపిన తర్వాత వేడివేడిగా ఉంటాయి కదా, అవి కొనుక్కొని తింటూ ఛాయ్ ఎంజాయ్ చేసాం బయట. ఆ చెక్కిల్లో ఉన్నాయి. ఇవి తీలు మనకు దొరుకుతాయి, చక్కి తీలు. वो क्या है? वो भी गजब है क्या? वो भी गजब है। वो क्या गुड़ का है कि चीनी का है? वो वाला गुड़ का है कि चीनी का है? हाँ? गुड़ नमस्ते, वेलकम. मैं आंटी वीडियो स्टार्ट ही नहीं थी इसमें, स्टार्टिंग से स्टार्ट ही नहीं थी इसमें. हाँ अभी स्टार्ट हुई है. अच्छा किया था मैंने. अभी नहीं बोली कि मेकअप खराब हो जाएगा. आंटी आपको खराब होना ही ना. अरे आशीर्वाद दो पहले आके. ये तेरे परिवार का सामान, और इससे तुम अपने लिए जो तुम्हारा मन हो वो गिफ्ट खरीद लेना, ठीक है? नहीं नेहा, सब्जी चावल खरीदना ससुराल. नहीं सब्जी चावल नहीं, अपने लिए छोटा पाया अभी छुआ गृह प्रवेश कर रही तो बुला रही थी. हाँ रेनू तुमसे नाराज है, इतनी बार बुला चुकी. हाँ बहुत नाराज. अभी बनाए बैठो. पढ़ने वाले पापा चढ़ने और पापा హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అయిపోయింది. ఇగో నా మెహందీ ఇలా వచ్చింది. రేపటికి ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ ఇవాళకి ఇలా ఉంది. సో ఇప్పుడు మేము పడుకుంటున్నాం. పొద్దున్న లేస్తే రాత్రికి పెళ్ళి. సో అప్పటి వరకు సర్ప్రైజ్ నేను మనం మా వారిస్తారు. ఇప్పటికైతే ఇలా జరిగింది. రేపు ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలీదు. ప్లాన్ అయితే చాలా ఉంది. అది ఎగ్జిక్యూట్ చేసి ఈ బంధాలను లేపి చల్లో తీసుకెళ్ళి ఐ డోంట్ నో వాట్ ఈస్ మై టుమారోస్ ఫ్యూచర్.
సో చూడాలి. ఫుల్ రజాయిలు, అమ్మో బీభత్సంగా ఉంది ఇక్కడ వింటర్. సభ తీరిపోతుంది ఆఖరి వచ్చినందుకు. సో రేపటి ప్లాన్ ఏంటనేది రేపు చెప్తాను. కానీ రేపటి వీడియోలో, ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానో తెలియదు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ ఇన్ టచ్. బై బాయ్.